పిచ్చుకపై సెల్ ఫోన్ టవర్ల వంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పర్యావరణ హితమైన పిచ్చుకల జాతి అంతరించిపోతుంది. మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. చిట్టి గువ్వ కానరావ. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20. ఒకప్పుడు మన నిద్ర లేవగానే మన కళ్ళ ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసిన ఇంటి చూరల్లో, గోడల నెర్రల్లో గూడు కట్టుకుని కళ్ళు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువైపోయింది. ప్రపంచాన్ని చేతుల్లో ఇముడ్చుకోవాలన్న కాంక్షతో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు ఈ చిన్నారి జీవులకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా మార్చి 20వ తేదీన పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలు జనావాసాల్లో ఎక్కువగా కనిపించే ఇతర పక్షుల గురించి, వాటి మనుగడకు వాటిల్లుతున్న ముప్పు గురించి ప్రజల్లో అవగాహన పెంచడం దీని వెనుక ఉన్న సదుద్దేశంతో ది నేచర్ ఫరెవర్ సొసైటీ, ఫ్రాన్స్కు చెందిన ఇకోసిస్ యాక్షన్ ఫౌండేషన్, ఇతర సంస్థలు సంయుక్తంగా ప్రతి ఏటా పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మన ఇంటిలో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమి కీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటి బారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుము బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు, పట్టణాల్లో మచ్చుకు ఒక్క పిచ్చుక కనిపించడం లేదు. సెల్ టవర్లు పల్లెలకు కూడా విస్తరించడంతో పిచ్చుకలు అక్కడ అంతరించిపోతున్నాయి. పిల్లలకు పిచ్చుకలను నేరుగా కాకుండా బొమ్మలుగా చూపించే దుస్థితి తలెత్తింది. పక్షులకు ఆవాసాల కొరతొచ్చి పడింది. నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్ల కారణంగా పెంకుటిల్లు, సంప్రదాయ గృహాలతో పాటు చెట్లు కూడా కనుమరుగైపోతున్నాయి. దీంతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు చోటే కరువవుతుంది. రణగొణ ధ్వనులు, ఉరుకుల పరుగుల జీవితాల మధ్య ఇక పెట్టగోడ ఎవరు పట్టించుకుంటారు? ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు పెంచితే పచ్చదనం, ఆరోగ్యం, పక్షుల కిలకిల రావాలు మన సొంతం అవుతాయి. నిజానికి రైతన్నకి పిట్టకు మంచి దోస్తీ ఉంది. పిడికిడి గింజలు తిని పొలాల్లో క్రిమి కీటకాలను ఏరి పారేస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వాటిని తరివేస్తోంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఇన్స్టెంట్ ఫుడ్ ఆర్డర్లు, ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు వాటి పొట్ట కొడుతున్నాయి. పూర్వం ఆహార పదార్థాల తయారీలో భాగంగా వడ్లు, పప్పులు, చేటలతో చెరిగేవారు. ఆ సమయంలో పిచ్చుకలు, పెట్టెలకు కాస్త ఆహారం దొరికేది. మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా ఉన్న మొక్కలు, చెట్లు పెంచడం, ఇల్లు, అపార్ట్మెంట్లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం, కుండీల్లో మంచినీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాటి మనుగడను కాపాడిన వారవుతారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు మేలు చేసిన వారవుతారు.